స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన నారాయణ చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నాటికి ఏపీలో లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలింది అన్నారు. ఇక గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలి వెళ్లిపోయింది అని విమర్శించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త పని వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించాలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 3వ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు ఉండే యూజ్డ్ వాటర్, బాత్రూములు, టాయిలెట్స్, కిచెన్లో వాడిన వాటర్ బయటికి రావటం, దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేసి బయటికి పంపించుకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి. ఏదైతే మన వెనకాల ఇప్పుడు అభివృద్ధి పెద్ద ఇలాంటి డంప్ యార్డ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే 85 లక్షల చెత్తని లెగసీని తొలగించాలని ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆదేశించారు. దాని ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖ అధికారులు దీని మీద చేస్తున్నారు. నేను నిజంగా ఈ మచిలీపట్నంలో జరుగుతున్న దానికి ఐఎమ్ రియల్లీ హ్యాపీ.